ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ సాధారణంగా ఎన్సీసీ అనేది ఒక ఎగ్జిస్టెన్స్లో ఉంది. దాని ప్రకారము ఏ విధమైన పోలీసు చర్యలు తీసుకోవాలి అనేది ప్రతిరోజు మీరు పేపర్లో న్యూస్ చూస్తూనే ఉంటారు. దానిలో భాగంగా కమింగ్ జూన్ 4న మనకి కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఏ విధమైన అసాంఘిక శక్తులు ఏ విధమైన అవాంఛనీయమైన చర్యలకు పాల్పడితే పోలీసు ఏ విధంగా యాక్ట్ చేస్తారనే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక బాగ్జిన్ డిఎస్పీ గారు మరియు నా ఆధ్వర్యంలో ఎస్పీ అయిన నా ఆధ్వర్యంలో ఒక బాగ్జిన్ ప్రొటెక్షన్ చేయడం జరిగింది. ప్రసాద్ గారు బీఆర్ పార్టీ మరియు లోకల్ గన్నవరం సబ్ డివిజన్లో నా ఆఫీసర్ ఇక్కడ ఒక ఏదైనా మాప్ గుమిగూడినప్పుడు పోలీసు మీద కానీ వాళ్ళు ఏ విధమైన అసాంఘిక చర్యలకు కానీ పాల్పడినప్పుడు మొదట ఏ విధంగా మేము వాళ్ళని హెచ్చరిస్తాము, హెచ్చరించిన తర్వాత వాళ్ళ మీద మాకున్న గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనేది ఇక్కడ అందరికీ తెలిసేటట్టు ప్రదర్శించడం జరిగింది. ఈ సందేశం ఈ సందేశం ద్వారా అందరికీ చెప్పేది ఏమంటే మనకి ఎంసీసీ అమల్లో ఉంది కాబట్టి, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఏ విధమైన అసాంఘిక చర్యలు అవకాశం లేదని, అటువంటి చర్యలు ఏమైనా పాల్పడితే పోలీసు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారని For more videos like this, subscribe Big TV channel.